హలో స్టూడెంట్స్. సో లాస్ట్ వీడియోలో మనం డేటా టైప్స్లో ప్రిమిటివ్ డేటా టైప్స్ అందులో మనం 4 డేటా టైప్స్ గురించి చెప్పుకున్నాం కదా. సో ఈరోజు నెక్స్ట్ డేటా టైప్ క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో క్యారెక్టర్ డేటా టైప్ అనేది మనం ఏదైనా ఒక ఆల్ఫాబెట్ని కానీ ఒక సింబల్ని కానీ మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేయడానికి ఈ క్యారెక్టర్ డేటా టైప్ని యూజ్ చేస్తాము. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక వేరియబుల్ ఉంది. సో ఈ వేరియబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేరియబుల్ పేరు ఎక్స్. ఇందులో నేను ఒక ఆల్ఫాబెట్ స్టోర్ చేయాలి, ఏ అనే ఒక ఆల్ఫాబెట్ని స్టోర్ చేయాలి, లేదు క్వశ్చన్ మార్క్ అనే ఒక సింబల్ని స్టోర్ చేయాలి, లేదు బ్రాకెట్ అనే ఇంకొక సింబల్ని స్టోర్ చేయాలి. ఏదైనా ఒక ఆల్ఫాబెట్ కావచ్చు, ఏదైనా సింబల్ కానీ స్టోర్ చేయాలి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే క్యారెక్టర్ డేటా టైప్ యూజ్ చేస్తాము. సో ఇది ఏం చేస్తుందంటే ఈ క్యారెక్టర్ డేటా టైప్ అనేది స్టోర్స్ ఎనీ కీ ఫ్రమ్ ద కీబోర్డ్లో నుంచి ఏదైనా కీని ఇది స్టోర్ చేసుకుంటుంది. సో దీనికి వచ్చేసి మనకి సైజు ఎంత ఉంటుందంటే 1 byte ఉంటుంది. సో దీంట్లో మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంటుందంటే 0 to 255. 0 to 255. నెక్స్ట్ దీనికి స్ట్రింగ్ ఫార్మాట్ వచ్చేసి %C వాడతాము. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనం ఏదైనా ఒక వాల్యూ స్టోర్ చేయాలంటే ఎలా స్టోర్ చేస్తాం చూద్దాం. సో ఇక్కడ ఏం చేస్తాను, నేను క్యారెక్టర్ ఏ అన్నాను. సో ఇప్పుడు క్యారెక్టర్ ఏ అన్నప్పుడు నాకు ఎంత మెమరీ అలాట్ అవుతుంది, 1 byte మెమరీ అలాట్ అవుతుంది. ఇందులో నేను ఏమంటా అంటే A = P అన్నాను. అంటే ఇక్కడ మనకి మెమరీలో ఏ అనే ఒక వేరియబుల్ వస్తుంది, క్యారెక్టర్ వేరియబుల్. సో దీని లోపల ఏ వాల్యూ స్టోర్ అయింది, నాకు P అనే ఒక వాల్యూ స్టోర్ అయింది. సో ఇక్కడ మీకు గమనించినట్లయితే మనం ఇందులో ఏం చేస్తున్నాము, ఏదైనా కీ అన్నాము, ఇక్కడ మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 0 to 255 అన్నాం. మరి దానికి దీనికి సంబంధం ఏంటిది, ఈ పీకి ఉన్న 0కి 255కి సంబంధం ఏంటిది ఒకసారి చూద్దాం. సో ఒకసారి చూసినట్లయితే మనం ఇంతకుముందే చెప్పుకున్నాము కంప్యూటర్కి ఇంగ్లీష్ కానీ ఇంకెటువంటి లాంగ్వేజెస్ రావని చెప్పుకున్నాము. కంప్యూటర్కి తెలిసిందల్లా బైనరీ లాంగ్వేజ్. మరి అలాంటప్పుడు మనం ఇచ్చిన వాల్యూస్ని బైనరీస్లో కన్వర్ట్ చేసుకోవాలి కదా. సో ఎలా కన్వర్ట్ చేసుకుంటుంది అంటే ఇక్కడ మనకి ASCII అనే ఒక కోడ్ ఉంటుంది. ASCII అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. సో ఈ కోడ్ ప్రకారం మనకి వచ్చేసి టోటల్ 256 కీస్ ఉంటాయి. 256 కీస్ ఉంటాయి. సో టోటల్ వచ్చేసి మనకి 256. సో 256 అన్నప్పుడు అందులో మనకి 0 నుంచి ఒక్కొక్క దానికి ఈ సంస్థ ఏం చేసిందంటే 0 నుంచి 255 దాకా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబర్ని అసైన్ చేసింది. అలాంటప్పుడు మనం ఆల్ఫాబెట్స్లో ఏ అనేది స్టోర్ చేస్తున్నాము, బి అనేది స్టోర్ చేస్తున్నాము. సో ఈ సంస్థ వాళ్ళు ఆల్ఫాబెట్స్లో క్యాపిటల్ ఏకి ఎంత ఇచ్చారంటే 65 అనే నెంబర్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ క్యారెక్టర్ ఎక్స్ అని తీసుకున్నాను. X = క్యాపిటల్ ఏ స్టోర్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఎక్స్లో ఏం స్టోర్ అవుతుంది, క్యాపిటల్ ఏ. సో క్యాపిటల్ ఏ అంటే అర్థం ఏంటిది, 65. అంటే ఇప్పుడు ఏ అని నేను ఎప్పుడు ఏ అని వాడినా కూడా కంప్యూటర్ ఏమనుకుంటుంది అంటే 65 అనుకుంటుంది. మరి 65 కంప్యూటర్కి అర్థమవుతుందా, 65 కూడా కంప్యూటర్కి అర్థం కాదు. సో దీన్ని ఏం చేయాలి, మళ్ళీ బైనర్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో బైనర్లోకి కన్వర్ట్ చేసినప్పుడు ఎంత వస్తుంది, ఎలా కన్వర్ట్ చేస్తుంది, 65ని 2 తోటి LCM చేయాలి. 2 32s, 2 16s, 2 8s, 2 4s, 2 2s, 2 1s, 2 0s. సో ఇక్కడ చూడండి, గమనించండి ఎంత వచ్చింది. సో చూడండి ఎంత వచ్చింది, 0 1 0 0 0 0 0 1. ఓకే. సో ఇది స్టోర్ అవుతుంది. అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం
సో క్యారెక్టర్ అన్నప్పుడు ఎంత ఎంత వస్తుంది 1 బైట్ మెమరీ వస్తుంది. సో 1 బైట్ మెమరీ అంటే ఎన్ని బిట్స్ 8 బిట్స్. ఎంత అంటే ఇప్పుడు మనకి x కోసం ఎన్ని బిట్స్ మెమరీ వచ్చింది ఇక్కడ 8 బిట్స్ మెమరీ వచ్చింది. 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడ ఏమవుతుంది 0 1 0 0 0 0 0 1 ఈ రకంగా మనకి ఇందులో స్టోర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇందులో ఈ వాల్యూ ఎంత 65 అంటే ఏంటిది ఏ. మరి ఈ 255 ఏంటిది? సో మాక్సిమం అందరూ అంటూ ఉంటారు సో మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ ఎంత మ్యాక్సిమం వాల్యూ ఎంత అని బట్టి పట్టేస్తాడు. సో ఎందుకు మరి ఇంతకంటే పెద్ద వాల్యూని ఎందుకు స్టోర్ చేసుకోలేము మనము? ఇప్పుడు క్యారెక్టర్ ఎక్స్ అన్నాము, ఎక్స్లో 255 వరకు మనం మాత్రమే స్టోర్ చేయగలము, అంతకంటే పెద్ద వాల్యూ మనం స్టోర్ చేసుకోలేము అంటాం. ఎందుకు స్టోర్ చేసుకోలేము ఒకసారి చూద్దాం. సో చూడండి ఎక్స్ అన్నప్పుడు ఎన్ని మనకి 8 బిట్స్ వచ్చింది. ఇప్పుడు చూడండి దీన్ని కన్వర్ట్ చేస్తాం. కన్వర్ట్ చేస్తే ఎంత వచ్చింది 01001. మళ్ళీ ఇందులో 65 ఎట్లా కన్వర్ట్ చేయాలి? సో 2 to the power of 0, 2 to the power of 1, 2 to the power of 2, 2 to the power of 3, 2 to the power of 4, 2 to the power of 5, 2 to the power of 6, 2 to the power of 7. ఇలా చేసి ఈ జీరోస్ ఉన్నాయని క్యాన్సిల్ చేసేద్దాము. సో 2 to the power of 0 అంటే 1, 1 into 1 1 ప్లస్ 2 to the power of 6 అంటే 64, 64 into 1 64. సో 64 ప్లస్ 1 ఎంత అవుతుంది 65 అవుతుంది. ఓకేనా? సో చూడండి ఇక్కడ మనకి ఒక బిట్లో మనం ఏం స్టోర్ చేయగలము? అయితే 0 స్టోర్ చేస్తాము, లేదంటే 1 స్టోర్ చేస్తాము. ఓకే, సో ఇప్పుడు చూడండి ఈ నెంబర్ ఉంది, ఈ నెంబర్ ఇలా స్టోర్ చేయడం వల్ల మనకు ఆన్సర్ ఏమొచ్చింది 65 వచ్చింది. మరి మాక్సిమం వాల్యూ అంటే ఏంటి? ఒక బిట్లో మనం మాక్సిమం ఎంతవరకు స్టోర్ చేయగలము? ఒక బిట్లో మాక్సిమం ఎంతవరకు స్టోర్ చేయగలము చూద్దాం. ఒక బిట్ అంటే ఎంత? 1 2 3 4 5 6. సో ఒక బిట్లో మినిమం ఎంత 0, మ్యాక్సిమం 1. సో అన్నీ కూడా 1సే స్టోర్ చేద్దాం. సో ఇంతకంటే పెద్ద వాల్యూ మనం ఇందులో స్టోర్ చేయగలమా? చేయలేము. సో అలాంటప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ కన్వర్ట్ చేసి చూద్దాం ఎంత వస్తుంది వాల్యూ. 2 to the power of 5, 2 to the power of 6, 2 to the power of 7. ఒకసారి కన్వర్ట్ చేస్తే ఎంత చెప్పండి? 1 2 4 8 16 32 64 128. సో మొత్తం చేస్తే ఎంత వస్తుంది 255. సో చూడండి అంటే ఒక బైట్ మెమొరీ ఉంటే మనం అంత ఫుల్ వాల్యూ అన్నిట్లో 1 బైట్ అంటే 8 బిట్స్ కదా, ఈ 8 బిట్స్ లో మనం అంతా 1 అని స్టోర్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది 255. అంటే దీనికంటే ఇంకా పెద్ద వాల్యూ మనం ఇక్కడ స్టోర్ చేయడానికి ఛాన్స్ లేదు. సో చిన్న వాల్యూ ఎంత 0 అన్నాం. 0 అంటే అర్థం ఏంటి? అన్నిట్లో 0 0 0 0 స్టోర్ చేసాము, అప్పుడు ఏమొస్తుంది మనకి 0 మినిమం వాల్యూ. ఓకేనా? సో ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం ఏమని, ఇంటీజర్లో మనం మ్యాక్సిమం వాల్యూ ఎంత 32,767 అన్నాం. సో ఇంతకంటే పెద్ద వాల్యూ స్టోర్ చేసుకోలేము అన్నాం. ఎందుకు అంటే ఇంటీజర్ అన్నప్పుడు 2 బైట్స్ వస్తుంది. 2 బైట్స్లో 16 బిట్స్ అయితే 16లో ఒకటి సైన్ కోసం పోతే ఇక మనకు మిగిలింది 15. కావాలంటే మీరు ఒకసారి ఈ 15 బిట్స్ ఇలా వరుసగా వేసుకొని అన్నిట్లో 1 ఫిల్ చేసి ఈ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి చూడండి మనకి ఎంత వస్తుంది ఆన్సర్ 32,767 వస్తుంది. అంటే అంతకంటే పెద్ద వాల్యూ ఆ 15 బిట్స్లో మనం స్టోర్ చేసుకోలేమని అర్థము. సో ఈ రకంగా మనం క్యారెక్టర్ డేటా టైప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ కొన్ని చూద్దాం. సో క్యారెక్టర్ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూస్తే void main సో క్యారెక్టర్ x clr scr తర్వాత printf enter any character scanf. సో దీనికి ఏంటి మనం %c వాడాలి, అడ్రస్ ఆఫ్ x. తర్వాత printf given char is %c, x. ఓకే,
సో ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఈ ప్రోగ్రామ్ మనం రన్ చేస్తున్నాము, ఏమొస్తుంది మనకు ఆన్సర్ ఎంటర్ ఎనీ క్యారెక్టర్. సో ఎంటర్ ఎనీ క్యారెక్టర్ అన్నప్పుడు మాక్సిమం చాలా మంది చేసే మిస్టేక్ ఏంటిది? సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఎంటర్ ఎనీ క్యారెక్టర్ అన్నప్పుడు ఇక్కడ స్పేస్ ఇచ్చి పి అంటారు. అంటే ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎక్స్ లో పి అనే ఒక ఆల్ఫాబెట్ స్టోర్ అయింది అనుకుంటాం, కానీ యాక్చువల్గా ఎక్స్ లో పి స్టోర్ అయిందా? సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది గివెన్ క్యార్ ఈజ్ అని చెప్పేసి ఎంటీగా అక్కడ స్పేస్ వచ్చేస్తుంది. ఎందుకు అలా జరిగింది? సో నా ఉద్దేశం ఏంది, ఇక్కడ ఎక్స్ అనే ఒక వేరియబుల్ ఉంది, ఎక్స్ లో పి అనేది స్టోర్ అయిందని నేను అనుకుంటున్నాను, కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎంటర్ ఎనీ క్యారెక్టర్ మనం చేసాం, ఇక్కడ స్పేస్ ఇచ్చాము. సో స్పేస్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఏం స్టోర్ అవుతుంది? స్పేస్ స్టోర్ అవుతుంది. ఓకేనా? పి స్టోర్ అయిందని నేను అనుకుంటున్నాను, కానీ అక్కడ స్టోర్ అయింది స్పేస్. కాబట్టి ఎప్పుడైనా కూడా మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే క్యారెక్టర్స్ తో వాల్యూ ఇచ్చినప్పుడు స్పేసెస్ కానీ ఎంటర్స్ కానీ ఏమీ ఇవ్వకూడదు. సో ఎంటర్ ఎనీ క్యారెక్టర్ అన్నప్పుడు పక్కనే ఇచ్చేయాలి మనం ఏదైతే అనుకున్నామో అది. సో ఇప్పుడు ఎక్స్ లో స్టోర్ అయింది, పి స్టోర్ అయింది, ద గివెన్ క్యారెక్టర్ ఈస్ పి అని మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఈ రకంగా మనం చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ క్యారెక్టర్ సంబంధించి చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో క్యారెక్టర్ సంబంధించిన ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ చూద్దాము.